అలా చూశాడు కానీ చూడండి ఇలా చూశాడు, అది కూడా వేషం వేశాడు అనమాట. యాషావు వలె రోమములు కలిగిన వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళాడు, ఎందుకంటే తండ్రికి డౌట్ రాకుండా. చూడండి, మోసము ద్వారా మరి అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని తమ్ముడు కొట్టేయాలన్న ఆలోచన చేత మరి యాకోబు తన తల్లి చేత ప్రేరేపించబడి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రిని భోజనము అనేటువంటి ఒక మాట ద్వారా తండ్రిని మోసగించాడు. ఎట్టికేలకు తండ్రికి అనుమానం వచ్చింది, అయినప్పటికీ తండ్రి కన్ఫర్మ్ చేసుకొని ఆహారాన్ని తిని యాషావుకి వెళ్ళవలసినటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం జరిగిపోయిన తర్వాత యాషావు ఆహారమును సిద్ధపరిచి వేటాడి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి, లే, ఇదిగో నేను వేటాడి ఆహారమును తీసుకొని వచ్చాను, ఇది భుజించి నాకు ఆశీర్వాదం అంటాడు. ఏమిరా నాయనా, ఇదివరకే కదా నేను నీకు ఆశీర్వాదం ఇచ్చాను, నువ్వు మంచి ఆహారం తీసుకొచ్చావు, నేను తిన్నాను కదా అంటే, తండ్రి నేను కాదు, నాకన్నా ముందు వచ్చిన వాడు ఎవడొచ్చాడు నీకన్నా ముందుగా, ఇలా రా నీ దగ్గర కలిసి వస్తే. అప్పుడు ఇస్సాకు చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు. అయ్యో నా కొడుక, ఒరిజినల్గా నువ్వే, కానీ నీ ఆశీర్వాదం పట్టుకొని పోయాడు నీ తమ్ముడు అని చాలా ఏడ్చి దుఃఖపడుతున్నప్పుడు కొడుకు అంటాడు, ఇంకా ఏ ఆశీర్వాదాలు లేవా? ఏ ఆశీర్వాదం కూడా నీకు లేదా, నాకు లేదా? దాని విషయంలో కూడా ఇస్సాకు తన హృదయం బద్దలైపోయింది, ఇంకేం లేవయ్యా అని చెప్పి బాధపడుతున్నప్పుడు యాషావు ఆశీర్వాదాన్ని మోసం చేసి తీసుకెళ్ళిపోయిన యాకోబు మీద కక్ష పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. అప్పుడు తన సహోదరుడు ఎక్కడ దొరుకుతాడని ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త విన్న తర్వాత తండ్రి యాకోబుని పిలిపించి, రే, నీ అన్నకు నువ్వు మోసం చేసావు గనుక నువ్వు ఇక్కడ ఉండొద్దు, కనుక నా సహోదరుడు అక్కడ పదనార్మలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపో, అక్కడ నువ్వు తలదాచుకో, ఇక్కడుంటే నీ సహోదరుడు ఏం చేస్తాడు, నిన్ను చంపేస్తాడు, గనుక మీరిద్దరూ చావడం నాకు ఇష్టం లేదు, కనుక నీవు పదనారాములోనికి పొమ్మని చెప్పినప్పుడు వెంటనే తడు చేయకుండా పదనారాముకు వెళ్ళిపోతాడు. అది స్టోరీ బిగిన్స్ లైక్ దట్. ఆ పదనారాముకు లాబాను దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత లాబాను దగ్గర కొలువు చేస్తాడు. అయితే కొలువు చేసిన తర్వాత ఎవరి కొరకు కొలువు చేస్తాడు ఆ స్టోరీ మన అందరికీ తెలుసు. 7 సంవత్సరాలు, ఆ తర్వాత మరొక 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత లాబాను మరి చాలా వేధిస్తున్నప్పుడు, టార్చర్ పెడుతున్నప్పుడు, కనీసం చాలా తన జీతం ఎగ్గొట్టేసిన తర్వాత ఇక్కడ ఉండదలుచుకోలేదు. దేవుడు ఒకసారి యాకోబుతో మాట్లాడి ఏమన్నాడంటే, మరలా నీ పితరుల దేశానికి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు వెంటనే మరి ఆ మనసులో అనుకున్నాడు, తన భార్యతో చెప్పాడు, మనం ఇక్కడ ఉండొద్దు, మనకి ఇక్కడ సంతోషం లేదు, సమాధానం లేదు, కనుక మనం వెళ్ళిపోదాం, పితరుల దేశానికి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు లాభానికి విషయం చెప్తాడు. లాబాన్ ఏంటంటే యాకోబు ద్వారా లబ్ధి పొందుతున్నాడు, మేలు పొందుతున్నాడు. లాబాన్ యొక్క మందలు పెద్ద మందలు అయిపోయాయి. ఎవరి వల్ల? యాకోబు వల్ల. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి లాబాను తన సహోదరుడైన యాషావుకి వర్తమానం పంపుతాడు. ఇదిగో ఎంతవరకు కూడా నీ సహోదరుడైన యాకోబు నా దగ్గరే ఉన్నాడు, ఈ 14 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, నీ సహోదరుడు వెళ్ళిపోతున్నాడు, చూసుకో అన్నప్పుడు యాషావు తెలుసుకున్నాడు. లాబానుడి దగ్గర నుండి పదనారామము నుండి యాకోబు బయలుదేరి వెళ్తున్నాడన్న సంగతి తెలుసుకొని యాషావు తన యొక్క సైన్యంతో 400 మందితో వచ్చి యాకోబుని నాశనం చేయడానికి వస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత యాకోబు చాలా భయపడ్డాడు. చాలా భయపడి మొట్టమొదటి చేసిన మాట ఏంటో చెప్పమంటారా? ఆదికాండం 32వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది, యాకోబు ముందుగా దేవునికి ప్రార్థన చేసెను. యాకోబు తన సహోదరుడు వస్తున్నాడన్న సంగతి యాకోబు తన సహోదరుడు వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్న తర్వాత తన సహోదరునితో సమాధాన పడాలి అన్న ఆలోచన అతనికి వచ్చింది. నేను ప్రయత్నం చేస్తానన్న ఆలోచన ఆయనకు వచ్చింది. మొట్టమొదటిగా యెహోవా దేవునికి ముందుగా ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏం చేశాడు? మొట్టమొదటిగా ఎవరికి చేశాడు ప్రార్థన? యెహోవా దేవునికి ముందుగా ప్రార్థన చేశాడు. గమనించాలి, మనం ప్రతి ప్రయత్నములలో కూడా మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయకుండా ఏ ప్రయత్నము కూడా వర్ధిల్లదు. అందరూ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో మాట్లాడతారు. నా వైపు చూడండి. మీ చెవులు దేవుని వాక్యం వినుగాక. ముందుగా దేవునికి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అన్నది నేను చెప్తాను, జాగ్రత్తమేనండి. ఎందుకు ప్రార్థన చేయాలన్న ప్రేరణ వచ్చిందంటే, ఒకటి, తండ్రి దగ్గర స్థానం కోల్పోయాడు. రెండవది, ఇక్కడ లాభాను దగ్గర అంత సక్సెస్ఫుల్ కాలేకపోయాడు. మూడవది, తన సహోదరుడైన యాషావు శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. కనుక నేను ఎక్కడికి పోయినా నా జీవితం జీరో కనబడుతుంది. ఐ కెనాట్ గ్రో. నాకు అన్ని ప్రశ్నార్థంగా కనబడుతున్నాయి. నేను ఎటుపోయినా సరే నాకు ఏమి లేదంటే స్థానము లేదు. ఇంకా లాభాన్ని ఇంటి దగ్గర ఉంటే నాకు ప్రయోజనం లేదు, నా తండ్రి దగ్గర కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా సహోదరుడికి తప్పనిసరిగా నన్ను వెంటాడుతాడు. కనుక నేనేం చేయాలి? జీవితంలో కోల్పోయానన్నీ కూడా నిరాశ అయిపోయాను. కనుక ఏం చేయాలో అర్థం కాక తన సహోదరునితో సమాధాన పడాలని ప్రయత్నం చేయడానికి తన యొక్క ప్రయత్నంలో, ప్రేరణలో మొట్టమొదటిగా యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా లోకములో, భూమి మీద ఏ ప్రయత్నానికి ముందు, ఎలాంటి ప్రయత్నానికి ముందు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. ప్రయత్నము చేయక ముందు నువ్వు దేవునికి ప్రార్థించాలి. ప్రార్థన చేయకుండా నువ్వు ప్రయత్నం చేస్తే దాని వలన సఫలము కాదు. కనుక ముఖ్యంగా దేవుని బిడ్డలు, క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని యందు నమ్మిక ఉంచేవారు, విశ్వసించేవారు లోకములో దేని విషయంలోనైనా సరే నీ ప్రయత్నం సఫలం కావాలి అంటే ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన లేకుండా లోకములో ఏది సఫలం కాదు. ప్రార్థన లేకుండా ఏది కూడా నువ్వు కట్టలేవు. ప్రార్థన లేకుండా ఏది కూడా నువ్వు సాధించలేవు. ఆడపిల్లలు, యవనస్తులు, చిన్నపిల్లలు, మీరు చదువులో మంచిగా చదవాలన్నా, ఉత్తీర్ణత కావాలన్నా, సక్సెస్ఫుల్ కావాలన్నా, ఉద్యోగాన్ని సంపాదించాలన్నా, లేక నీకు ఏది కావాలన్నా ప్రార్థన అనేది మొట్టమొదట ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తే ఏం పోయింది మీ సొమ్ము? హల్లెలూయా. యాకోబు ముందుగా ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసిన తర్వాత ఆయన మనసులోకి దేవుడు 2 విషయాలు ప్రయత్నించడానికి దేవుడు ప్రేరణ ఇచ్చాడు. ఏంటి ఆ 2 విషయాలంటే, మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే ఈ అధ్యాయంలో మనం చదివాం. ప్రియులారా, తన సహోదరుని కొరకు ఏం చేశాడంటే కొన్ని కానుకలు పంపించాడు. ఎవరి కొరకు? తన సహోదరుని కోసం ఏం పంపాడు? కానుకలు పంపాడు. ఎవరైనా శత్రువులకి కానుకలు పంపుతారా? తన సహోదరుడు యాకోబుని ఏం చేయాలని అనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? ఎందుకంత ద్వేషం పెరిగింది? ఎందుకంత కక్ష పెట్టుకున్నాడు? ఎందుకంత ద్వేషం పెట్టుకున్నాడు? గమనించాలి. ఇంతకీ ఈ యాకోబుది ఏమైనా తప్పు ఎక్కడైనా ఉందా? శత్రువైనటువంటి యాషావుకి కానుకలు పంపించడం అవసరమా? ఎవరైనా శత్రువులకు కానుకలు పంపుతారా? చంపేస్తానని బెదిరించే వాళ్ళకి కానుకలు ఎవరైనా పంపుతారా? గమనించాలి. భూమి మీద అనేక విషయాలకు ప్రయత్నం చేసే ప్రయత్నాలు ప్రియులారా విఫలం అవ్వచ్చు. కానీ భూమి మీద ఏది అసాధ్యమైనదో అది సాధ్యపరచడానికి మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ఆ ప్రయత్నం సఫలమవుతుంది. హల్లెలూయా. ఇంతకీ యాకోబు ఏం చేశాడంటే తన సహోదరునికి కానుకలు పంపాడు. అది సమాధానపరచబడటానికి మొదటి ప్రయత్నం. చాలా జాగ్రత్త వినండి. సమాధాన పడడానికి ప్రయత్నం చేసే మొదటి ప్రయత్నం. ఈరోజు సమాధాన పడకుండా ఉండటానికి ఇష్టపడేవారు అనేకులు ఉన్నారు. కానీ సమాధాన పడటానికి ప్రయత్నం చేసేవారు లోకంలో ఎక్కడైనా ఉన్నారా? ఒకవేళ ప్రయత్నం చేస్తే ఏదో స్వార్థం అనేది కంపల్సరిగా ఉంటుంది. ఒక రకమైనటువంటి స్వార్థం అనేది చోటు చేసుకుంటుంది. కనుక యాకోబుకి ఎలాంటి స్వార్థం లేదు. వాస్తవానికి ఏమీ సంపాదించలేడు లాబాను దగ్గరుండి. ఆయన ఏం సంపాదించాడంటే వివాహం చేసుకున్నాడు అంతే. ఆ వివాహం చేసుకోవడానికి మాత్రం అక్కడ
ఎట్టి చాకరీ చేశాడు 14 సంవత్సరాలు. ఆఖరికి తన మామైన లాభాను కూడా అతనికి జీతం కూడా ఎగ్గొట్టాడు. చాలామంది అంటారు యాకోబు మోసం చేశాడు అని అంటారు, కానీ వాస్తవానికి యాకోబు ఎక్కడా మోసం చేసినట్లుగా మరి బైబిల్లో ఎక్కడా కనబడలేదు. అయితే విషయం ఏంటంటే, యాకోబు తన తండ్రిని మోసం చేయటానికి తన తల్లి ప్రేరేపించింది. తన తల్లి ప్రేరణ ద్వారా యాకోబు ఆ విధంగా చేయవలసి వచ్చింది. రెండవది, తండ్రి ఇద్దరు సహోదరులను పిలిచి, ఒరే నాయన తప్పు అయిపోయింది, నీ యొక్క తమ్ముడు ఇలాగ తొందరపాటు పని చేశాడు గనుక మీరిద్దరూ కక్ష పెట్టుకోకండి, మీరిద్దరూ వ్యతిరేకంగా ఉండకండి అని చెప్పి ఇస్సాకు వారిద్దరిని పిలిచి మందలించి వారిని సమాధానపరిస్తే బాగున్ను. కానీ వృద్ధాప్యాయములో ఇస్సాకు ఏం చేశాడంటే వారిని సమాధానపరచడానికి పిల్లల ఎడల బాధ్యతను కోల్పోయాడు. సో అక్కడ యాకోబుకి మైనస్ వచ్చింది. విషయం ఏంటంటే, వారిని ఇద్దరిని కూడా మందలించి సమాధానపరచడానికి బదులు ఇస్సాకు ఏం చేశాడంటే, ఒరే నీ అన్న వచ్చి చంపేస్తాడు కనుక నువ్వు నా పదనారామంకి వెళ్ళిపో, నువ్వు అక్కడ తలదాచుకో అని రాంగ్ డైరెక్షను యాకోబుకి ఇవ్వబడింది. ఆ రాంగ్ డైరెక్షన్తో లాబాన్ దగ్గరికి పోతాడు. లాబాన్ ఏం చేస్తాడంటే యాకోబుని వాడుకొని అతనికి అనేకసార్లు రావాల్సినటువంటి లాభాన్ని కూడా ఎగ్గొట్టేస్తాడు. అక్కడి నుంచి తల్లి మోసగించడానికి ప్రేరేపించింది, తండ్రి సరిచేయడానికి బదులు రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు లాబాను యాకోబుని మోసం చేశాడు. 3 సార్లు మోసపోయాడు యాకోబు లాబాను దగ్గర. మొదటిసారి రాహేలుకు బదులు లేయాకి ఇచ్చాడు. రెండోసారి ఏం చేశాడంటే తన యొక్క మందుల్లో నుంచి రావాల్సిన లాభం అంతా ఎగ్గొట్టాడు. ఆఖరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏ లాభం కూడా ఇవ్వలేదు, ఒట్టి చేతులతో పంపించేస్తాడు కదా. ఇంకా నింద వేయటానికి ఇంకా అనేక విధాలుగా లాభాన్ని వెతికాడు. ఎట్టికేలకు యాకోబు యొక్క అంటారు కదా, యాకోబు యొక్క తలరాత ఏటో తెలియదు, కానీ తన భార్య అయినా నాకు ఈ భార్య కావాలని ఎన్నుకున్నటువంటి రాహేలు ఏం చేసిందంటే భర్తను గౌరవించడానికి బదులు అక్కడ అవమానకరమైన పని ఏం చేసింది, తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలను తీసుకొచ్చి తన యొక్క ప్రయాణం చేస్తున్న ఒంటిలలో బ్యాగుల్లో దాచింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి లాబాను యాకోబుని ఎలాగైనా క్యాచ్ చేసి మళ్ళీ తిరిగి తన యొక్క పనిలో పెట్టుకుని ఆయన ద్వారా లబ్ధి పొందాలని, ఒక నింద వేయాలని పరుగున వస్తా ఉన్నాడు. ప్రియులారా, అనువనువున యాకోబు ఎదుర్కొంటుంది ఏంటంటో చెప్పమంటారా? విచారం. అనువనువున ఆయన జీవితంలో, ఆయన ప్రతి ఘట్టంలో ఆయన ఎదుర్కొంటుంది విచారం, నిరాశ. ఏది ప్రయత్నం చేసినా విఫలం అవుతుంది. తన యొక్క బాల్యము నుండి కూడా ఆయన పెద్దవాడైనంత వరకు కూడా తన జీవితంలో సరి అయినటువంటి స్టెప్ అనేది లేదు, సరి అయిన గైడెన్స్ లేదు, సరి అయినటువంటి మార్గంలో వెళ్ళలేకపోయాడు. భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఇకపోతే తన రక్తము పంచుకున్నటువంటి సహోదరుడే శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. ఇక యాకోబును నాశనం చేయాలి, యాకోబు ఈ భూమి మీద ఉండకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్న ఆ సమయంలో యాకోబు దేవుని వైపు చూచాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని కనికరాన్ని పొందటానికి ముందుగా యెహోవా దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన ప్రేరణ ఏంటంటే కానుకలు పంపమని దేవుడు ప్రేరణ ఇచ్చాడు. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? సమాధాన పడడానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉన్నారా? సమాధానం లేకుండా చేసేవారు ఉన్నారు, విడగొట్టేవారు ఉన్నారు, దూరంగా ఉంచేవారు ఉన్నారు, ప్రేమ లేకుండా చేసేవారు ఉన్నారు, రావాల్సినవి రాకుండా అడ్డుపెట్టేవారు ఉన్నారు. కానీ సమాధాన పడటానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉన్నారా? అందుకే వాక్యం చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అయితే ఈ క్రమంలో తన సహోదరుడైనటువంటి యాషావుకు ఆయన కానుకలు పంపాడు. ఏంటి కానుకలు పంపాడంటే ప్రియులారా గమనించాలి, 200 మేకలు పంపాడు. అందరూ చెప్పండి మాట, ఎన్ని వందలు? 200 మేకలు పంపాడు, 20 మేకపోతులు పంపాడు, 200 గొర్రెలు పంపాడు, 20 పొట్టేళ్ళు పంపాడు, 30 పాడి ఒంటెలను పంపాడు, వాటి పిల్లలను పంపాడు, 40 ఆవులను పంపాడు, 10 ఆంబోతులను పంపాడు, 20 ఆడగాడిదలను పంపాడు, 10 ఆడగాడిద పిల్లలను పంపాడు. ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? సమాధానపరచబడాలి. హలో, వింటున్నారా? ఈ కానుకలన్నీ కూడా తన సహోదరునికి పంపడం వలన
తన సహోదరుడు కాస్త ఏం చేయబడతాడు చెప్పండి. ఇది ప్రయత్నం, ఇది ఒక ప్రయత్నం. మనుష్యుడు ఏదైనా దేవుని ద్వారా ప్రయత్నం చేస్తే నా దేవుడు దాన్ని ఆపడు. ఆమేన్. మీరు దేవునితో ప్రయత్నం చేయండి, ప్రార్థించి ప్రయత్నం చేయండి, దేవుడు సఫలం చేస్తాడు. అది లేట్ అయినా సరే దేవుడు చేయువాడు అన్నది మనం గ్రహించాలి ప్రియులారా. ఇంతకీ గమనించాలి. ఇంతకీ వాక్యంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం ఏం రాయబడి ఉంది? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. సరే, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును ఏం చేస్తుంది? శాంతిపరచు. సొలొమోను భక్తుడు ఈ మాట, అద్భుతమైన మాట పలుకుతున్నాడు. ఎవరైనా కోపంగా ఉంటే, ఎవరైనా తాపంగా ఉంటే, ఎవరైనా విరోధంగా ఉంటే, ఎవరైనా కక్షతో ఉంటే, యేసుప్రభు కూడా యేసుప్రభు మీద అనేక మంది కోపగించుకున్నారు, కానీ యేసయ్య మాత్రం శాంతమైన మాటలు పలికాడు, ప్రేమ కలిగిన మాటలు పలికాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. చాలా శాంతమైన మాటలు మాట్లాడాడు. కనుక యాకోబు చేసేటువంటి ప్రయత్నం ఇది సఫలమవుతుందా? ఇన్ని కానుకలు అవసరమా? ఏదో ఒక చిన్న వెండో లేకపోతే ఒక గిన్నో లేకపోతే ఒక బట్టలో, ఒక జత బట్టలో తీసుకెళ్ళి పంపించేస్తే బాగుండు కదా. ఇంత ఇన్ని కానుకలు పంపుతాడా? ఎన్ని ఉన్నాయి మీరు చూసారా? మేకలు ఎన్ని? 200, గొర్రెలు ఎన్ని? 200, పొట్టేళ్ళు 20, ఇంకా ఇవన్నీ కూడా అవసరమా? యాకోబు ఎక్కడ సంపాదించాడు? ఎవరి దగ్గర సంపాదించాడు? లాబాను పెసనారోడు. లాబాను పెసనారిగా జీవించాడు. కానీ యాకోబు మాత్రం లాబాను దగ్గర యథార్థంగా పనిచేశాడు, నమ్మకంగా పనిచేశాడు. లాబానుకు ఉన్నటువంటి కొన్ని మందలను ఎక్కువ మందగా చేశాడు. అందుకే లాబాను యాకోబు యొక్క పని విషయంలో చాలా లబ్ధి పొందాడు. అది మాత్రమే కాకుండా లాబాను యొక్క మందలలో ఉన్నటువంటి అనేకమైన గొర్రెల యొక్క బొచ్చును ఫారెన్ కంట్రీకి పంపేవాడు, బోల్డ్ ధనాన్ని ఆర్జించేవాడు. కానీ యాకోబుకు మాత్రం ఒక్క పైసా లాభం ఇచ్చేవాడు కాదు. పాపం యాకోబు యొక్క జీవితం ఒక నిర్మానుషంగా, ఒక ప్రశ్నార్థకంగా ఉంటున్న సమయంలో లాబాను ఇంటి నుండి బయటకు వచ్చేయాలి కదా. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ముందుగా సాష్టాంగపడి యెహోవా దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన పంపినటువంటి తన సేవకులకు చెప్తాడు, ఇదిగో మీరు వెళ్ళండి, నాకంటే ముందుగా ఏం చేయాలి? తన సేవకులకు అంటాడు, ఇదిగో నేను మీ వెనకాతలు వస్తాను, మీరు ముందుగా వెళ్ళి ఈ కానుకలన్నీ కూడా నా సహోదరుడైన అన్నకు మీరు ఇవ్వండి. ఒకవేళ ఎవరు పంపించారని అడిగితే చెప్పండి, ఏమని? నీ సహోదరుడైన యాకోబు పంపుతున్నాడు, ఆయనకి ముందుగా మేము వచ్చి. కానీ అటునుంచి తన అన్న యాషావు ఏం చేయడానికి వస్తున్నాడు? ఎన్ని వందల మందితో? ఎవరిని చంపడానికి? ఒక మనిషిని చంపడానికి 400 అవసరమా? అంటే అంత ద్వేషం అన్నమాట, అంత కక్ష అన్నమాట. మనిషి ఒక్కడే, కానీ మనసులో ఉన్న ద్వేషం మాత్రం 400 సరిపోరు. అంటున్నారా? 400 మంది సరిపోరు. ఎందుకో తెలుసా? 400 మంది కంటే ఎంతమంది మనుషులు ఉన్నారో అంత ద్వేషం పెట్టుకున్నాడు అనమాట. అందుకే భయపడ్డాడేమో యాషావు. యాకోబు ఏదైనా చేస్తాడు కదా, ఏదైనా తెగిస్తాడు కనుక నేనేం చేయలేనేమో, కనుక మీరందరూ రండి అని తీసుకొస్తే వారికి ఎదురుగా ఈ దాసులను ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి, ఇవన్నీ కూడా నా సహోదరుడైన యాషావుకి. ఎంతకీ కానుకలు ఎందుకు పంపుతున్నాడు? మీ పక్క వరకు చెప్పండి, మీ పక్క వరకు చెప్పండి, మీ పక్క వరకు చెప్పండి. ఏం చేయడానికి? ఏం చేయడానికి? ఏం చేయడానికి? లోకంలో ఏ పనైనా చేస్తాను కానండి, ఈ ఒక్క పని మాత్రం చేయను.
చచ్చినా సరే నేను ఆవిడ ముఖం చూడను, చచ్చినా సరే నేను ఆవిడ ముఖాన్ని చూడను, వాళ్ళ ఇంటికి అడుగు పెట్టను అంతే, గుమ్మంలో అడుగు పెట్టను అంతే, చచ్చినా సరే. ఇలాంటి మాటలు చెప్పేవారు అందరూ కూడా ఏమండి అపవాది చేత ప్రేరేపించబడువారు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది సమాధానమును స్థిరపరచటానికి. ముఖ్యంగా యేసు రక్తములో కడగబడిన దేవుని ప్రజలు భూమి మీద ఎక్కడైతే ఉన్నారో వారు సమాధానపరచటానికి దేవుడు వారిని పిలిచాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని ఆయన వారి కొరకు చిందించాడు. ఒకవేళ ప్రభు యొక్క రక్తంలో కడగబడి కూడా నువ్వు భూమి మీద జీవిస్తూ సమాధాన పడకుండా ఒకవేళ నువ్వు బ్రతుకుతే నువ్వు చేయు ప్రతి ప్రయత్నాలు కూడా అవి సఫలము కాదు. ఒకవేళ నువ్వు చేసినా నా దేవుడు వాటిని అంగీకరించువాడు కాదు. యాకోబు చేసిన ఈ ప్రయత్నం తన జీవితాన్ని మార్చాలని, యాకోబు చేసే ఈ ప్రయత్నం తన భవిష్యత్తు మార్చాలని, యాకోబు చేసే ఈ ప్రయత్నం తన జీవితంలో విచారము, నిరాశ ఎల్లప్పుడూ కూడా గూడు కట్టుకుంటూ ఉంటుంది. ప్రతి ఘట్టంలో కూడా తండ్రి వలన, తల్లి వలన, అలాగే తన మామ వలన ఆయన చేస్తున్న ప్రతి అడుగు జాడల్లో కూడా ఆయనకి జయం అనేది లేదు, విచారం ఎదుర్కొంటుంది. వీరెవ్వరి వలన సాధ్యం కాదని చెప్పి, తన సహోదరుని వలన కూడా సాధ్యం కాదని చెప్పి దేవుని యొక్క సహాయం తీసుకున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకు మేలు చేయటానికి ప్రేరేపించబడ్డాడు. సమాధాన పడడానికి ప్రయత్నం చేసే మొదటి ప్రయత్నంలో ఇన్ని కానుకలు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, కానుకలు సమాధాన పడడానికి అవసరమా? అలాగే ప్రార్థన చేయడం అవసరమా? సమాధాన పడడానికి అవసరమా? గమనించాలి. ఇకపోతే రెండవది ఏం చేశాడంటే, ఆదికాండం 33వ అధ్యాయం 1-4 మీరు చదివినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉందంటే, యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనక లేయాను, ఆమె పిల్లలను. ఒక నిమిషం ఆగమ్మా, నువ్వు లేక చేస్తున్నావు. పాయింట్కి రావాలి. ఏంటంటే యాషావును ఎదుర్కోవడానికి వెళ్ళుచున్నప్పుడు ఈ వచనాల్లో ఒకటి రాయబడి ఉంది, యాకోబు యాషావుని చూడగానే సాష్టాంగపడి సాగిలపడ్డాడు. ఆ మాట అందులో రాయబడి ఉందా లేదా? సాగిలపడి ఏం చేశాడు? సాగిలపడి నమస్కారం చేశాడు. ఒకసారి కాదు అమ్మా, రెండో ప్రయత్నంలో మనం చూస్తున్నాం, ఒకసారి కాదు 7 మారులు సాష్టాంగ పడ్డాడు. ఏంటి? కానుకలు పంపడం అవసరమా? సమాధాన పడ్డానికి సాష్టాంగ పడ్డం అవసరమా? కానుకలు సాష్టాంగ పడ్డం అవసరమా సమాధాన పడ్డానికి? గమనించాలి. భూమి మీద మనుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేయొచ్చు, కానీ మనుషులు చేసే ప్రయత్నానికి భిన్నంగా ఈయన చేస్తున్న ప్రయత్నము పరలోక సంబంధమైన ప్రయత్నము. హల్లెలూయా. దేశాల మధ్య సమాధానం కావాలి, రాష్ట్రాల మధ్య సమాధానం కావాలి, వర్గాల మధ్య సమాధానం కావాలి, కుటుంబంలో సమాధానం కావాలి. నా స్నేహితులని, నా ప్రియులని, నా బంధువులని, నా రక్త సంబంధులని ఈరోజు శత్రుత్వాన్ని పెంచుకునే విధానంలో మనం చూస్తున్నాం. యాషావు ఎన్ని సంవత్సరాలు శత్రుత్వం పెంచుకుని ఉన్నాడు? తన సహోదరుని మీద ఎన్ని సంవత్సరాలు శత్రుత్వం పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. యాకోబు ఏదో విధంగా విచారంగా, నిరాశగా ఉన్నాడే కానీ ఆ శత్రుత్వము బ్రేక్ చేయాలి. కట్టబడినటువంటి ఆ శత్రుత్వం అనేది, పగ అనేది ఒక గొలుసుల వలె, తాళ్ళ వలె కట్టబడిన ఆయన చుట్టూ. కనుక సమాధాన పడాలన్న ప్రయత్నంలో రెండో ప్రయత్నం ఏంటంటే కానుకలు పంపాడు. రెండో ప్రయత్నం ఏంటంటే ఆయన ఆ యాషావు 400 మందితో వస్తుండగా సాగిలపడి ఎన్ని మార్లు? నేను ఒక మాట చెప్పనా, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని ద్వారా జయం పొందాలనుకుంటే, నీ ప్రార్థన దేవుడు వినాలనుకుంటే, నువ్వు పెద్దోడువైనా చిన్నోడువైనా నీ తప్పు లేకపోయినా నువ్వు ఎన్నిసార్లైనా కిందకి దిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒక మెట్టు దిగడంలో తప్పు, తగ్గించుకోవడంలో తప్పు లేదు. తండ్రి అడిగాడు కుమారుని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా. సమాధాన పడ్డానికి తండ్రి ప్రయత్నం చేశాడు, కానీ కుమారుడు ఆ సమాధానాన్ని ధిక్కరించిపోయాడు. ఎట్టికేలకు మరలా తిరిగి తండ్రి దగ్గరకు వస్తే ఏమండి తండ్రి ఏం చేశాడో తెలుసా?
సమాధాన పడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారుడు అన్నాడు, తండ్రి, నేను నీ కుమారుడిగా అనిపించుటకు నాకు యోగ్యత లేదు, కానీ నీ పని వారిలో నన్ను ఒకడిగా పెట్టుకో. ఈ మాట అన్నటప్పుడు తండ్రి యొక్క హృదయం చలించిపోయింది. గమనించాలి, 7 మార్లు తన సహోదరుడైనటువంటి యాకోబు యాషావు ముందు కోపంతో వస్తున్నాడు, ద్వేషంతో వస్తున్నాడు, చంపాలని వస్తున్నటువంటి ఆ వ్యక్తి కానుకలు పంపిన తర్వాత రెండోసారి ఆయన సాష్టాంగపడి 7 మార్లు ప్రియులారా సాగిలపడి నమస్కారం చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? యాషావు యొక్క హృదయము కరిగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాషావు యొక్క హృదయము కరిగిపోయింది. కరిగిపోయి వారిద్దరు ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్యం చెప్తుంది, వారిద్దరు కౌగిలించుకొని, ఆమేన్, వింటున్నారా దేవుని వాక్యాన్ని? వారిద్దరు కౌగిలించుకొని కన్నీరు కార్చుచు ఒకరి మీద ఒకరు. ఏమైపోయింది? శత్రుత్వం. చదవండి, ఏమైపోయింది శత్రుత్వం? అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శత్రుత్వం అంతా ఏమైపోయిందమ్మా? ప్రయత్నం చేయడంలో సఫలం దొరికిందా లేదా? ఈరోజు ఒకే కాలనీలో ఉంటాం, ఈరోజు ఒకే ఊరిలో ఉంటాం, ఈరోజు ఒకే స్థలంలో పనిచేస్తాం, ఒకే కార్యాలయంలోకి వెళ్తాం, ఒకే ఆఫీసులో కూర్చుంటాం, ఒకే కంపెనీలో పనిచేస్తాం. కానీ ఏమండి, అల్పకాల ఈ జీవితానికి శత్రుత్వాలు ఎక్కువ, పగలు ఎక్కువ, ద్వేషాలు ఎక్కువ, కార్పణ్యాలు ఎక్కువ. ఈ అల్పకాల జీవితం. మీరు చాలామంది అద్దం చూసే అలవాటు ఉంటుంది కదా. మీరు మీ యొక్క పైన ఉన్నటువంటి ఆ అందాన్ని చూస్తున్నారేమో, కానీ ఈ మధ్యనే స్కానర్ అని ఒకటి వచ్చింది. అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. స్కానర్లో మీ ముఖం కనబడదు. ఏం కనబడుతుంది తెలుసా? మీ యొక్క స్కల్ కనబడుతుంది, మీ పుర్రి కనబడుతుంది. అమ్మో నా కళ్ళు ఏమైపోయాయి, అమ్మో నా అందం ఏమైపోయింది, నా మేకప్ ఏమైపోయిందని మీరు అనుకుంటారా? ఒక్కసారి ఆ స్కానర్లో పెట్టి నిలబడి చూడండి, మీ అసలైన ఒరిజినల్ అందం కనబడుతుంది. ఏదో ఒక రోజున ఆ ఒరిజినల్ అందం అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా? మనుషులకు కనబడదు, అది భూమిలో ఉంటుంది. అది కదా మన జీవితం, అది కదా మన యొక్క భవిష్యత్తు. ఏది మన భవిష్యత్తు చెప్పండి? మనకంటే ముందుగా పోయేవారు భవిష్యత్తు ఎక్కడుంది? ధనమని పరిగెత్తారు, ధనమని పరిగెట్టారు, పదవని పరిగెట్టారు. ఏమండి, నానా రకాలుగా ఈరోజు మనుష్యులు వారి ఇచ్చల ద్వారా పరిగెడుతున్నారు, అహంకారంతో పరిగెడుతున్నారు, గర్వంతో పరిగెడుతున్నారు, ప్రియులారా వ్యామోహంతో పరిగెడుతున్నారు. దేనికో చెప్పమంటారా? ఆఖరికి వారు వెళ్ళేది అక్కడికే. గనుక యేసు ప్రభు వారు చెప్పేటువంటి అద్భుతమైన సందేశం లోకంలో, మానవుని బ్రతుకు అల్పమైనది. భక్తుడైన దావీదు అంటాడు, నేను పురుగును అంటాడు. పురుగు గురించి మనము కొన్నిసార్లు సర్వే చేస్తే, పురుగు ఎప్పుడు కూడా ఏ బండ సందుల్లో ఉన్నా పొసగొడతా ఉంటుంది, మూలగుతూ ఉంటుంది. పురుగు అంత తొందరగా వంగదు, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ స్ట్రైట్. పురుగుతో ఎంచుకున్నాడు, ఐఎమ్ జస్ట్ లైక్ ఎ వార్మ్ ఆన్ ద ఎర్త్. ఈరోజు మానవ జీవితం ఎలాంటిది? ఈరోజు మనకు బలం ఉంది, ఏదో ఒక రోజు మనం అదే, రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో తెలియదు. కనుక ప్రతిరోజు కూడా దేవునితో మనం సమాధాన పడ్డాం. ప్రియులారా, దేవుణ్ణి మహిమపరచడంలో ఒక భాగం. సమాధాన పడకుండా ప్రార్థన చేస్తే, సమాధాన పడకుండా నువ్వు ఉపవాసం ఉంటే, సమాధాన పడకుండా నీవు దేవుని సన్నిధిలో కానుకలు అర్పణలు అర్పిస్తే దేవుడు వాటిని అంగీకరిస్తాడా? గమనించాలి. ఇక్కడ విషయానికి ఏంటంటే, యాకోబు చేసిన ఈ ప్రయత్నంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, 400 మందితో తన సహోదరుడని యాకోబును నాశనం చేయడానికి వస్తున్నటువంటి యాషావు యొక్క హృదయం మారిపోయింది, మనస్సు మారిపోయింది. ఒక్కసారి 400 మంది ఆశ్చర్యపోయారు. హే యాషావు, నువ్వు మాతో ఏం చెప్పావు? ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళందరికీ కూడా సాక్ష్యం, ఒక అద్భుతం జరిగింది. అప్పుడు యాషావు తన సహోదరుడైన యాకోబును పట్టుకొని, ఇదిగో నా కుమారుడు, నా సహోదరుడు, నా తమ్ముడు ఇతనే, నేను ఎవరినో
నేను చంపాలని నేను మీతో చెప్పాను, కానీ నా సొంత తమ్ముడని నీకు చెప్పలే. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, నా సొంత తమ్ముడి మీద నేను ద్వేషం పెంచుకున్నాను, కానీ ఈరోజు నా తమ్ముడు తన యొక్క అర్పణల ద్వారా సమాధాన పడగలిగినటువంటి ఆ ప్రయత్నములో, లోబడగలిగినటువంటి ఆ ప్రయత్నములో నా హృదయం చలించిపోయింది. తన తండ్రికి కూడా సాష్టాంగ పడలేదు, కానీ తన అన్ననైన నా కొరకు నా ముందు 7 మారులు సాష్టాంగపడ్డాడు. నా హృదయం చలించిపోయింది. అందువలన నేను సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాను. కనుక నా తమ్ముడని చెప్పి కౌగిలించుకొని, నా తమ్ముడని చెప్పి ముద్దు పెట్టుకొని, వారిరువురు కూడా ఒక స్ట్రాంగ్ రిలేషన్లోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎలా సమాధాన పడాలి ప్రియులారా? దట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్. అదే యాకోబు యొక్క జీవితం మారడానికి ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. ఆ తర్వాత ప్రియులారా, ఆ రాత్రి ఆ యాషావు నుండి విడిపోయిన తర్వాత ఆ రాత్రి ప్రభు సన్నిధిలో గోజాడాడు. ఆ రాత్రి దర్శనం పొందుకున్నాడు. ఆ రాత్రి దేవుని యొక్క నామములో బలపరచబడ్డాడు. ఆ రాత్రి ఆయన కోల్పోయిన దాని అంతటిని కూడా సాధించాలని ఇక్కడ తన సహోదరుడైనటువంటి యాషావు ద్వారా సమాధాన పడిన తర్వాత ఇప్పుడు దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలసిపోయాడేమో, ముందుగానే తన భార్య బిడ్డలకు పంపించేశాడు. ఆ తర్వాత ఆ రిటర్న్ ప్రయాణంలో అలసిపోయాడేమో కనుక ఆ రాత్రి ఆయన ఒక స్థలంలో ఒక రాయను తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో దేవదూతలు పైకి కిందకి దిగడం వెళ్ళడం చూస్తూ ఉన్నాడు. ఆ రాత్రి దేవుని యొక్క దర్శనం వచ్చినప్పుడు ఆ రాత్రి దేవుని యొక్క దూతల కింద చూశాడు. ఆ దూతలను ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను, ఎందుకంటే తన జీవితం ప్రారంభం నుండి కూడా ఆశీర్వాదం అనేది చూడలేదు. సమాధాన పడిన తర్వాత దేవుని దగ్గర పెనుగులాడాడు. ఒక నరుడు రాత్రంతా పడిగిలాడాడంటే యాకోబే పెనుగులాడాడు. నువ్వు దీవిస్తేనే తప్ప నేను వదిలిపెట్టను. ఎందుకంటే నా జీవితం ఎలాగైపోయింది, నా బాల్య జీవితం ఎలాగైపోయింది, నా యవ్వన జీవితం ఎలాగైపోయింది, ఆఖరికి నా బ్రతికి ఎలాగైపోయింది. నాకు ఏది కనపడలేదు. నా తండ్రి వలన లేకపోతే నా పితరుల వలన నాకేం కనపడలేదయ్యా. నేను జీరోగా ఉన్నాను. కనుక నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడు కనుక నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టనని చెప్పి ఆ రాత్రి పెనుగులాడినప్పుడు దేవుడు రెండోసారి అతనికి దర్శనమిచ్చి సమాధానం ఇచ్చాడు. తన పేరును మార్చాడు, తన జీవితాన్ని మార్చాడు, తన భవిష్యత్తును మార్చాడు. ఈరోజు తన పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేల్ దేశం ప్రపంచ పటంలో లేని తర్వాత దేవుడు ఇశ్రాయేలు యాకోబుని దీవించిన తర్వాత ఇశ్రాయేలుగా మారిన తర్వాత ప్రపంచంలోనే దేవుడు ఒక దేశముగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఒక్క సమయంలో దేవుని బిడ్డలైన మనం ఏమండి, లోకంలో ఎన్నో ప్రయత్నాలు మనం చేయొచ్చేమో, కానీ దేవుని కొరకు దేవుని ద్వారా మనం పొందవలసినటువంటి ప్రతి ఆశీర్వాదం వెనక ఒక ఉనికి ఉండాలి. నేను దేవుని వలన పొందుకొని ఉన్నాను అన్నదానికి ఒక సాక్ష్యం ఉండాలి. నేను దేవుని ద్వారా పొందుకున్నాను, అందుకే ఇది బలమైన సాక్ష్యం. దేవుణ్ణి అడిగి పొందుకున్న వారందరి జీవితాల్లో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. దేవుని ద్వారా అడిగి పొందుకోకుండా ఉంటే అది వెళ్ళిపోవచ్చు, కరిగిపోవచ్చు, లేకపోతే కోల్పోవచ్చు. కానీ దేవుని ద్వారా అడిగి పొందుకున్న దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ప్రియులారా, యాషావుతోను సమాధాన పడిన యాకోబు తన ప్రయత్నము దేవుడు సఫలం చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, నిజమైన బలి అర్పణ, నిజమైన ఆరాధన ఎక్కడంటే సమాధానం దగ్గరే ప్రారంభమవుతుంది. ఆమె వాక్యం చెప్తుంది, నువ్వు దేవునికి మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడికి దేవునికి మధ్య నువ్వెవరితోనైనా విరోధంగా ఉంటే అది వదిలిపెట్టి వారి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడి వచ్చి ఆ తర్వాత మరలా వచ్చి ఆ మొక్కుబడిని నీవు అర్పించితే దేవుడు దానిని అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సమాధానపరచడానికి ప్రభు మనకి ఇచ్చాడు. కనుక మనం ప్రయత్నం చేయాలి. నేను ప్రైజ్ లార్డ్ చెప్పిన వాళ్ళు చెప్పట్లేదంటే నువ్వు చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పు, ప్రాబ్లం లేదు. నువ్వు వాళ్ళకి చెప్పట్లేదు, దేవుని నామములో చెప్తున్నావు కనుక వారి ప్రతిఫలం వారు పొందుతారు, నీ ప్రతిఫలం నువ్వు పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. వారి క్రియలను బట్టి
ప్రతిఫలము. కనుక యాకోబు చేసిన 2 ప్రయత్నాలు ఫలించాయి. యాషావు సమాధాన పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న లాబాను ఆశ్చర్యపోయాడు. అవునా, ఇలా జరిగిందా? నా దగ్గర నుండి వెళ్ళినటువంటి యాకోబు పతనమైపోతాడేమో అనుకున్నాను. ఎందుకంటే లాబాను అసూయపడ్డాడు. ఎందుకంటే తన దగ్గర నుండి వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్నాడు. లాబాను యాకోబును బట్టి చాలా లబ్ధి పొందాడు. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత లాబాను నష్టంలోకి వెళ్ళాడు. కనుక మరలా ఏదో రకంగా లాబాను తన యాకోబుని తెచ్చుకుందామని ప్రయత్నం చేశాడు. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ప్రియులారా, ఈరోజు మన గురించి నెగిటివ్గా మాట్లాడుకున్న ప్రతి ఒక్కరి యొక్క మనసుల్లోనూ, మన గురించి విరోధంగా మాట్లాడేవారు ప్రతి ఒక్కరి సంభాషణలోను, మన గురించి వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరి ముందు దేవుడు మనలను స్థిరపరిచి బలపరిచి దేవుడు గొప్పవాడని ఆయన తనకు తాను మన ద్వారా నిరూపించుకోవటానికి దేవుడు మనల్ని ముందుకు నడిపించి వాడై ఉన్నాడు. మనం చేయవలసింది దేవునితో ప్రార్థన, రెండోది సమాధాన పడ్డం అనేది మనం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది నువ్వు ఇంకా ఎలాగ ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావా? అవును, మరి ఎలాగుంటాను అనుకున్నావు? నేను అలాగ ఉంటావేమో అనుకున్నాను, అలా నాశనం అయిపోతావేమో అనుకున్నాను. నువ్వు ఇలాగున్నావా? ఈరోజు మనుషులు మన గురించి చాలా చులకనగా, ఇరుగు పొరుగు వారు మనకు చులకనగా, బంధువులు చాలా చులకనగా, లేకపోతే వాళ్ళు మనకు చులకనగా ఒకవేళ అనుకోవచ్చు. మీరు ఇంకా పూరుగుడిసులోనే ఉంటారు, మీరు ఆ విధంగానే బ్రతుకుతారు, మీ దగ్గరికి ఎవరూ రారు. ఈరోజు లోకంలో ఉన్న తీరు, బంధువుల్లో ఉన్న తీరు, రక్త సంబంధంలో ఉన్న తీరు ఇదే, ఈ మెంటాలిటీయే. కానీ యాకోబు ఈరోజు మనకు ఒక ఆదర్శంగా కనబడుతున్నాడు. తన జీవితం అంతా 0-0-0-0. ప్రతి జీవిత ఘట్టంలో ఆయనకి ఎల్లప్పుడూ కూడా ప్రశ్నార్థకంగా విచారమే కనబడింది. కానీ ముందుగా యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ప్రేరణ, ఆ 2 ప్రయత్నాల్లో సఫలం పొందాడు. అది ఆయన జీవితంలో ఒక అడుగు, 2వ అడుగు దేవునితో మొర్రపెట్టాడు. దేవుడు అతనికి ఆశీర్వదించాడు. ప్రియులారా, అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకిచ్చిన వాగ్దానాల కంటే నీ పితరులకు ఇచ్చిన వాగ్దానాలను కూడా దేవుడు నీకు నెరవేరుస్తాడు. ఎందుకో చెప్పమంటారా? వాగ్దానం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆ పితరులకి ఇచ్చిన దేవుడిని మనము నమ్మినప్పుడు వారి మీదకి వచ్చిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు మనకు కూడా దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. వీ హ్యావ్ టు బిలీవ్, విశ్వసించాలి, నమ్మాలి. అందుకే ఈరోజు ప్రియులారా, సహవాసం ఇంపార్టెంట్. దేవునితో సహవాసం చాలా అవసరం. ఈరోజు మనం దేవునితో ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుని బిడ్డలతోనూ, సేవకులతోనూ, ఆరాధికులతోనూ, ప్రార్థన పరులతోనూ, విశ్వాసులతోనూ మనం సహవాసం చేయాలి. ఒకవేళ ఈ విధంగా సహవాసం చేస్తూ కూడా ప్రియులారా, అన్య సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఈ సహవాసంలో రాకుండా మనము జాగ్రత్త పడడం మంచిది. ఉదాహరణకు ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఈ నలుగురు కూడా దైవ సంబంధమైన మాటలే మాట్లాడుకోవడం, అది ఆశీర్వాదకరం. ఈ నలుగురిలో ఏ ఒక్కరి ద్వారా అపవాది లోక సంబంధమైన విషయాలను ప్రేరేపిస్తే ఈ ముగ్గురు కూడా దాన్ని స్టాప్ చేసి మళ్ళీ దైవ సంబంధమైన విషయాలు మాట్లాడడానికి ప్రేరేపించాలి. ఈరోజు నేటి సహవాసాల్లో అలా కాదు. ఒక వ్యక్తి ఏదైనా లోక సంబంధమైన మాట్లాడితే ఆ మిగిలిన నలుగురు కూడా వాటిలోనే విలీనమైపోతున్న పరిస్థితి ఆ సహవాసాలు ఈరోజు చూస్తున్నాం. ప్రియులారా, సహవాసాలలో కలిసిమెలిసి తిరుగుడులో ఈరోజు ప్రార్థనా సహవాసాల్లో మనం చేయవలసింది దేవుని యొక్క ప్రాధాన్యతను దించాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరితోనూ సమాధాన పడలేదు, ఎవరితో సమాధానంగా లేవు, ఎవరితోనూ కోపంగా ఉన్నావు, ఎవరితో విరోధంగా ఉన్నావు, ఎవరితో నువ్వు మాట్లాడకుండా ఉన్నావు, ఎవరిని ద్వేషిస్తున్నావు. ఒకవేళ నువ్వు సమాధాన పడడానికి ప్రయత్నం చేసినా అవతల వ్యక్తుల నుండి నీకు సమాధానము దొరకటానికి నీ ప్రయత్నం వారు అడ్డగిస్తే నో ప్రాబ్లం, వారి క్రియలు చెప్పున వారు ప్రతిఫలం పొందుతారు. నీ క్రియ చెప్పున నువ్వు ప్రతిఫలం పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సమాధాన పడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు విరోధమైనది ఏమండి? మరొక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-26 వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త
5వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని విరోధమైనది ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి అర్పణము అర్పించు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. చూసారా, ఈ మాటలో యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. నువ్వేం చేయాలంటే ఇమ్మీడియట్ అంటే వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు వెంటనేకి లాంగ్ గ్యాప్కి ఎంత వ్యత్యాసం అని చెప్పండి. సంవత్సరం బట్టి నీ ముఖం నేను చూడలేదు, నువ్వు నా ముఖం చూడలేదు. 3 నెలలు బట్టి నీ ముఖం నాకు చూడలేదు, నా ముఖం నువ్వు చూడలేదు. 10 సంవత్సరాలు బట్టి నువ్వు నాతో మాట్లాడలేదు, నేను నీతో మాట్లాడలేదు. ఇలాంటి ఉదంతాలు మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదా? ఎప్పుడో పెళ్ళిలో జరిగిన గొడవ మళ్ళీ ఎవరో పెళ్ళిలో కలుసుకున్నాక మళ్ళీ మొదలవుద్ది ఆ గొడవ. ఎప్పుడో పెళ్ళిలో జరిగింది గొడవ, మళ్ళీ ఎవరో పెళ్ళిళ్ళ దగ్గర మళ్ళీ మొదలవుద్ది ఆ గొడవ. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పెళ్ళి దగ్గర కనబడ్డారు అనుకోండి, మళ్ళీ అక్కడ కూడా జ్ఞాపకం వస్తుంది. ఈ గొడవలతోనూ ఈ చిక్కులతోనూ బ్రతుకుతున్న వారందరికీ కూడా యేసు ప్రభు వారు ఒకటే సమాధానం చెప్తున్నారు: సమాధాన పడండి. సమాధాన పడడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఇంతకీ సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి అంటే మొట్టమొదటిగా దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో మాట్లాడుకోవాలి. దేవునితో మాట్లాడకుండా, దేవునికి ప్రార్థించకుండా ఎవ్వరూ ఒక మనిషి మరొక మనిషితో సమాధాన పడడానికి అవకాశం లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కనుక పీస్ మేకర్స్, సమాధానపరచబడు వారు ధన్యులు అని మనం గత నెలంతా కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలి, దేవుని సన్నిధిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, ఉదయకాల ప్రార్థనలో లేవడానికి ప్రయత్నం చేయాలి, ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయాలి, సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు చేసిన మేలును ప్రియులారా నీ ముందున్న వారికి, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి నువ్వు తెలియచేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పక్షాన, దేవుని పని విషయంలో నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తావో దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలపరిచి నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే వారితో ఆరాధించకపోతే అది నీ ద్వారా దేవుడు మహిమపరచబడడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే వారితో ఏకీభవించకపోతే దేవుడు నీ ద్వారా మహిమపరచబడడు. దేవుని సన్నిధిలో అక్కడ ఏం జరుగుతుందో అది నువ్వు చేయగలిగితే నా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఐడియల్గా కూర్చున్నా అది దేవుడు మహిమపరచబడ్డు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు అది చేయాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవునితో మనం పని పెట్టుకోవడానికి వస్తున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం చెప్పండి మాట, అందరూ కూడా మాట చెప్పండి. సమాధానము చెప్పండి, గట్టిగా చెప్పండి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమాధానము వాక్యము ద్వారా. వాక్యము చెప్పినది మనం విన్నప్పుడు ఈ సమాధానాన్ని మనం కనుగలుగుతాం. ప్రియులారా, ఈరోజు మనుషులందరూ కూడా సమాధానానికి భిన్నంగా అసమాధానాన్ని ప్రేరేపించవచ్చు. మా వదినతో నేను మాట్లాడలేదు, మంచి పని చేసావు, మాట్లాడబోక. మా అత్తతో నేను అసలు వచ్చింది కానీ పెళ్ళిలోకి అసలు నా ముఖమే చూడలేదు, మంచి పని చేసావు, దాన్ని అలాగే అవ్వాలా? అమ్మ, అది అన్యులు, నువ్వు దేవుని బిడ్డవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ శత్రువుల్ని ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెడితే వాళ్ళ నెత్తి మీద కుంపటి పెట్టినట్టు ఉంటుంది అనమాట. నన్ను ఎందుకు భోజనానికి పిలిచారు వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజుల్లో వాళ్ళు పిలిచామంటే ఏదో విషయం పెట్టిపోయి చంపేశారా మనం ఉంటారు. కానీ దేవుని బిడ్డలైన మనం ప్రయత్నం చేయాలి. ఏం చేయాలా? దేని గురించి చెప్పండి. దేని గురించి? కొంచెం గట్టిగా చెప్తే ఏం పోయింది? దేని గురించి? స్కూల్లోని, కాలేజీల్లోని, మీ ఫ్రెండ్స్తోను. ఎందుకంటే మనం వీఆర్ గాడ్స్ పీపుల్, మనం దేవుని బిడ్డలం.
దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మనల్ని రక్షించాడు, మనకు దేవుని మాట ఇచ్చాడు, మనకు పరలోకం ఉంది, మనకు ఆశీర్వాదం ఉంది. లోకంలో మనుషులు ప్రయత్నం చేసినవన్నీ విఫలమవుతాయి, కానీ మనము దేవుని నామంలో ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. ఆ విశ్వాసాన్ని దేవుడికి ఇచ్చాడు కనుక వీఆర్ సంథింగ్ డిఫరెంట్ దెన్ పీపుల్. మనుషులు లోకంలో ఉన్న వారి కంటే మనము చాలా డిఫరెంట్, వ్యత్యాసం కలిగిన వారం కనుక ఏం చేయాలి? మనము సమాధాన పడాలి. నువ్వు సమాధాన పడకపోతే దెయ్యాలు నీ వెనకాతలు వస్తాయి. సమాధాన పడకపోతే ఏమొస్తాయి? దురాత్మలు, దెయ్యాలు, విభజించే దెయ్యాలు, కక్షను ప్రేరేపించే దెయ్యాలు, ద్వేషాన్ని ప్రేరేపించే దెయ్యాలు. వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రేరేపించడు. ఎవరు ప్రేరేపిస్తారు? ఎవరు ప్రేరేపిస్తారు చెప్పండి? అపవాది ప్రేరేపిస్తాడు. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరిచేవారు దేవుని కుమారులు. కనుక మనం చేసే ప్రయత్నాలలో మొట్టమొదటి ప్రయత్నం, ప్రభువా ఇదిగో నేను నీతో సమాధాన పడినట్లుగా నేను మనుషులతో కూడా సమాధాన పడడానికి సహాయం చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు భవిష్యత్తుని క్లియర్ చేస్తాడు, నీ జీవితాన్ని క్లియర్ చేస్తాడు. నీ ముందున్న ప్రతి విచారాన్ని కొట్టేస్తాడు, నీ ముందున్న ప్రతిది కూడా ఆయన తీసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్స్ అన్నిటికి కూడా ఈ కలర్స్ తీసేసి వేరే కలర్స్ మనం ఎలాగేసి మనం ఒక విచిత్రంగా చూపిస్తున్నాం, అదే రీతిగా నీ మీద ఉన్న ప్రతి బ్లాక్ స్పాట్స్ని నా దేవుడు నువ్వు దేవునితోనూ మనుషులతో సమాధాన పడితే వాటిని వైప్అవుట్ చేసి మరలా కొత్తగా చేస్తాడు. హల్లెలూయా. అదే దేవుని కృప, అదే దేవుని యొక్క కనికరము, అదే దేవుని యొక్క అద్భుతము. యాసావు యొక్క మైండ్లో ఉన్నదన్న డిలీట్ అయిపోయిందా లేదా? ఎవ్రీథింగ్ డిలీటెడ్. ద్వేషం లేదు, అసూయ లేదు, ఇవన్నీ కూడా తమ్ముడిచ్చాడు కానుకలు అన్నకి. ఇవన్నీ కూడా ఎలా మోసుకెళ్తాడో పాపం. నా తమ్ముడిచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు, సమాధాన పడడానికి ఇచ్చాడు. కనుక సమాధానముతో ఇవ్వబడినవి, ప్రేమతో ఇవ్వబడిన ప్రతి కానుక వాల్యుబుల్, విలువైనవి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ నూతన నెలలో మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాలను సమాధానముతో నడిపించబడాలి, సమాధానంతో జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో భాగంగా దేవుడు కూడా సహాయం చేయవాడు. ప్రయత్నంలో భాగంగా యాకోబుకు దేవుడు సహాయం చేశాడు, యాషావు యొక్క మనస్సును దేవుడు మార్చాడు. అలాగే ఆ రాత్రి దేవుడు దర్శించి యాకోబు యొక్క జీవితాన్ని ఏం చేశాడు? మార్చాడు. ఆమేన్. అప్పటి వరకు ఆయన జీవితం ఏంటి? ఇలా ఉంది. ఆ తర్వాత ఆయన జీవితం దేవుడు మార్చేశాడు. నువ్వు యాకోబు కాదయ్యా, నీవు ఇశ్రాయేలు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప ఆశీర్వాదము వినుచున్న మనందరికీ దేవుడు దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు జోడించి ప్రభు దగ్గర మనం అడుగుదాం. ప్రభువా యేసు దేవానికి స్తోత్రాలు, నువ్వు మా దేవుడు, మా రక్షకుడు అయ్యా. ప్రతివారు నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తారా? ఒకవేళ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మీ స్నేహితులే కానీ, బంధువులే కానీ, లేకపోతే రక్త సంబంధులే కానీ, లేకపోతే ఎవరితోనైనా మీరు విరోధంగా ఉంటే, లేకపోతే మీకు వారు ఎవరైనా విరోధంగా ఉంటే ఒక మెట్టు దిగైనా పర్వాలేదు. యాకోబు 7 మార్లు సాష్టాంగ పడ్డాడంటే 7 మార్లు క్షమించమని అడిగాడనమాట. 7 మార్లు తన సహోదరుని ముందు సాష్టాంగ పడ్డాడు. అయ్యా క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. మనము సమాధాన పడితేనే ఆశీర్వాదం చిగురించబడుతుంది, సమాధానం పడితేనే దేవుని యొక్క కృప విస్తరించబడుతుంది, సమాధానం పడితేనే దేవుని యొక్క అద్భుతాలు మనం చూడగలుగుతాం, సమాధానం పడితేనే ఆగిపోయిన కార్యాలను దేవుడు చేయువాడు, పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన